వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఈయన ఎదురుపడితే ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడ ఉండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నాడు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి, ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను నీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా, మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం.